ఎన్నికల షెడ్యూల్ విడుదలైన దృష్ట్యా వీలైనంత త్వరగా అభ్యర్థుల జాబితాను విడుదల చేయడంపై వైకాపా దృష్టి పెట్టింది. అభ్యర్థుల తుది జాబితాపై పార్టీ అధినేత జగన్ కసరత్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే 100కు పైగా అసెంబ్లీ, 15 పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేశారు. మిగిలిన స్థానాల్లో అభ్యర్థులు బలహీనంగా ఉన్న చోట్ల మార్చాలని జగన్ భావిస్తున్నారు. తెదేపా నేత మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి రేపు వైకాపాలో చేరుతున్నట్లు తెలిసింది. తెదేపాలో టికెట్ ఆశించి భంగపడిన వారు వైకాపా తరపున సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. 2 రోజుల్లో పలువురు నేతలు వైకాపాలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 15 తర్వాత ఎన్నికల ప్రచారం కోసం బస్సు యాత్ర చేపట్టాలని జగన్ నిర్ణయించారు. బస్సు యాత్ర ప్రారంభించేలోపే అభ్యర్థులందరినీ ప్రకటించాలని జగన్ కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. ఈ నెల 13న ఆశావహులు, పార్టీ ముఖ్య నేతలతో జగన్ సమావేశం కానున్నారు. అప్పటి వరకు ఖరారైన అభ్యర్థుల జాబితాను అదే రోజు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అభ్యర్థుల ఖరారు ప్రక్రియ కోసం ఈ నెల 13న విజయవాడలో తలపెట్టిన సమర శంఖారావం సభను వైకాపా నేతలు వాయిదా వేశారు.